అందరికీ కూడా పెద్దలకందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేస్తూ మరి నా పేరు ముర్షెట్టి సంతోష్ కుమార్. భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉంటూ మరి అదేవిధంగా నాకు సుష్మా దగ్గర 2 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి మహిళలది, రెండోది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. మరి ఈరోజు వీళ్ళు పాత పిఎస్టీలు వాళ్ళ టైం అయిపోయింది కాబట్టి మరి కొత్తగా ఈరోజు వచ్చినటువంటి పిఎస్టీలకు శుభాభినందనలు తెలియజేస్తూ మరి 2025లో ఉన్నటువంటి పిఎస్టీ అంజిబాబు గారు కానివ్వండి, అదేవిధంగా వెంపటి గోపి గారు, మరి లింగమయ్య గారు చాలా కష్టపడి మన్సూరాబాద్ డివిజన్లో అందరినీ కలుపుకొని వెళ్ళి మరి అదేవిధంగా సభ్యత్వం ఉన్నా లేకున్నా వైశ్యులందరినీ కూడా ఒకటే ఏకతాటిపై తీసుకెళ్ళి ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసి మరి ఈరోజు వాసవి క్లబ్ని ముందుకు తీసుకొచ్చి మరి ఇంత అంగరంగ వైభవంగా ఈరోజు కొత్త పిఎస్టీలు ప్రమాణ స్వీకారం జరిగింది. మరి అదేవిధంగా 2012లో కూడా నేను వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఆ రోజు అంత సక్సెస్ కాకపోయినా మరి ఈరోజు చాలా బాగా అవుతుంది. ఇంకా మన వాసవి క్లబ్లో మన్సూరాబాద్ డివిజన్లో మన వైశ్యులంతా కూడా దగ్గర 4000 మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తీసుకురావాలని సీనన్నను మనసారా కోరుకుంటూ మరి అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మరి వైశ్యులు రాజకీయాలలో కూడా ముందుండాలని తెలియజేస్తూ మరి వాళ్ళందరికీ కూడా మాట సహాయం, ఇందాక సార్ అన్నట్టు నరసింహ గారు అన్నట్టు ట్యూషన్స్ చెప్పడం అనేది ఒక సేవ అయితే సలహాలు ఇవ్వడం కూడా ఒక సేవ. అంటే మన వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఎవరన్నా ఇబ్బందులో ఉన్నారు అంటే కూడా ఒక సలహా ఇస్తే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. అంటే మనలో ఉన్నటువంటి ఇప్పుడు ఒకరిని కాదు, మనం ఒక షాప్ ఉందంటే ఆ షాప్కి ఎవరైనా వచ్చారంటే మనం ఒక మాట, మన మాట సేట్లంటే గౌరవము, సేట్లంటే సమాజంలో సేవా తత్పరులు అనే ఒక ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం పోగొట్టుకోలేదు. ఇంకోటి అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకు వాసవి మాత అంటే ఏంటి, వాసవి మాత ఎవరు, ఆమెను ఒక కులానికే సంబంధించినట్టుగా చేస్తున్నారు. కానీ మన వైశ్యులలో కూడా ఆ అమ్మవారి గురించి ఎవరు తలుచుకునే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. బిజినెస్లు చేసే వాళ్ళని బిజినెస్లో కూడా అమ్మవారి పట్టం లేకుండా ఉంటుంది. దయచేసి పెట్టండి. అదేవిధంగా మరి నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ కొత్త పిఎస్టీలు అందరికీ కూడా నా తరఫున ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్దాం. ఇదివరకంటే బాధ్యత ఉండేది నాకు, ఇప్పుడు బాధ్యత లేదు కాబట్టి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. కాబట్టి కొత్త పిఎస్టీలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా బ్రహ్మాండంగా మళ్ళీ మనం అందరం కూడా అందరిలో కలుపుకెళ్దాం. రాబోయే కాలంలో కూడా నేను కొన్ని స్కీమ్స్ కూడా చెప్పాను అన్నకు. కొంతమంది మన దాంట్లో ఉన్నటువంటి నిరుపేదలకు ఉచితంగా కూడా మనం కుట్టు మిషన్ల ట్రైనింగ్ కూడా ఇప్పిద్దామని చెప్పాను. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలనుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇందాక